నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. బర్నింగ్ బంగ్లాదేశ్ ఈ టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఎందుకంటే మన పక్క దేశం బంగ్లాదేశ్ అండ్ సొంత అన్నతమ్ముల్లాగా అనేసి బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని, భారత్ని చాలామంది వర్ణించుకుంటూ ఉంటారు. అలాంటి పాకిస్తాన్ అయితే ఎలా ఉంది, ఎలాంటి ప్లేస్లో ఉంది అండ్ మన భారత్కి ఎలాంటి ముప్పుని కలిగిస్తుంది అన్నది మన అందరికీ తెలిసిందే. అయితే బంగ్లాదేశ్ కూడా ప్రజెంట్ అదే స్థితిలో ఉంది అనేసి తెలుసు. బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలపైన, బంగ్లాదేశ్లో హిందువులు ఎవరైనా కనిపించినా, లేకపోతే అక్కడ ఎలాంటి హిందూ కార్యక్రమాలు జరిగినా, అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నా, అంతకన్నా ముందు చూసుకున్నా కూడా అక్కడ దుర్గా పూజ ఉత్సవాలు చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. అక్కడ వినాయక చవితిని కూడా గ్రాండ్గా జరుపుకుంటారు. అక్కడి హిందువులు అన్నమాట ఒకప్పుడు 25-30% ఉన్న హిందువులు ఇప్పుడు అక్కడ 5%కి పడిపోయినరు. సో ఆ 5%ఏ గ్రాండ్గా జరుపుకుంటారు. అలాంటి జరుపుకుంటున్న వాళ్ళపైన కూడా మా ఇస్లామిక్ దేశంలో మీరు ఇలాంటివి చేయకూడదు, మా ఇస్లామిక్ షరియా ప్రకారమే మీరు బతకాలి, మీ ఏదైతే హిందూ ధర్మం ఉందో అదంతా వేస్ట్, మీ దేవుళ్ళు శైతాన్లు అనేసి చాలామందిని అక్కడ కొట్టిన దాఖలాలు అయితే ఉన్నాయి. అండ్ అలాంటి ఇన్సిడెంట్స్ అయితే మనం ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాము. అంటే పాకిస్తాన్లో అండ్ బంగ్లాదేశ్లో ఆ రేషియో, మన హిందూ రేషియో అన్నది చాలా తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడున్న రేషియో కూడా అంతకన్నా దిగజారుతుంది. అండ్ ప్రజెంట్ మనం ఇప్పుడు చూసుకుంటే మనకు కొన్ని రోజుల నుంచి బంగ్లాదేశ్లో గొడవలు అన్నవి, స్టూడెంట్స్ యూనియన్ వార్ అన్నది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే స్వాతంత్రం తర్వాత అక్కడ కొన్ని రిజర్వేషన్లు అయితే స్వాతంత్రంలో ఎవరైతే పోరాడినరో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాటినే ఇంప్లిమెంట్ చేయాలి అనేసి అప్పుడున్న ప్రభుత్వం ఈ రిజర్వేషన్ని కాస్త పొడిగించింది. పొడిగించిన తర్వాత బంగ్లాదేశ్కి సంబంధించిన ఎవరైతే షేక్ హసీనా ప్రధాని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, సో ఆమె ఈ మధ్యన ఒక చట్టం తీసుకురావాలి అనుకుంది. ఆ చట్టమే ఈ రిజర్వేషన్ల గురించి. సో రిజర్వేషన్లు ఒకప్పుడు అనుభవించారు, ఇప్పుడు మళ్ళీ మీకు రిజర్వేషన్లు అవసరమా? ఎందుకంటే స్వాతంత్ర సమరయోధులు వాళ్ళకి ఇచ్చినాము అంటే ఒక ఎత్తు. సో వాళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా అదే పేరుని మీరు కంటిన్యూ చేస్తూ రిజర్వేషన్లు తీసుకోవడానికి మీకు సిగ్గుగా లేదు అనేసి ఇలా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత వీటిపైన భిన్నమైన వాయిస్లు అయితే వినిపించాయి. బంగ్లాదేశ్లో ఏదైతే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో, అంటే అధికార పక్షం, ప్రతిపక్షంకి సంబంధించిన స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, వీళ్ళిద్దరి మధ్యన అయితే గొడవలు తారాస్థాయికి చేరాయన్నమాట. మనకి ఇక్కడ ఎలా అయితే రజాకారులు అనేసి ఒక కోపం వస్తుందో, అలానే బంగ్లాదేశ్కి కూడా అంటే మనలాంటి ఒక ప్రాబ్లమే అక్కడ ఉండేది రజాకారులతోని. సో మీరు రజాకారులలాగా బిహేవ్ చేస్తున్నారు, మీకు అసలు నిజమైన స్వాతంత్ర సమరయోధులు అండ్ వాళ్ళ పిల్లలకు మేము రిజర్వేషన్లు ఇవ్వాలా, లేకపోతే మీలాంటి రజాకారులకు ఇవ్వాలా అనేసి అయితే షేక్ హసీనా అనడం జరిగింది. దాని తర్వాత వెంటనే బంగ్లాదేశ్కి సంబంధించిన ఢాకా అండ్ మిగిలిన ఏరియాస్లో ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడము ఇవన్నీ జరిగిపోయాయి. అండ్ అవన్నీ వీడియోస్ మనం చూసే ఉంటాము. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్గా కూడా ఈ న్యూస్ అన్నది సెన్సేషన్గా మారింది. అయితే దాని తర్వాత ఏమవుతుందా అనేసి ప్రతి ఒక్కరూ అనుకుంటున్న టైంలోనే బంగ్లాదేశ్ బర్నింగ్ బంగ్లాదేశ్గా మారింది. ఈరోజు కనుక మనం చూసుకుంటే, ఈరోజు నిన్నటి వీడియోస్ బంగ్లాదేశ్కి సంబంధించినవి చూసుకుంటే, హిందూ కౌన్సిలర్ షాట్ డెడ్, టెంపుల్స్ అటాక్డ్ అమిడ్ ప్రొటెస్ట్ ఇన్ బంగ్లాదేశ్, ఇవి అక్కడి రిపోర్ట్స్ చెప్తున్నాయన్నమాట. సో హిందూ టెంపుల్స్ అయితే ఇంక ప్రతిసారి వీళ్ళు అంటే వీళ్ళ మతపిచ్చి ప్రకారమే ఇక్కడ బంగ్లాదేశ్ జరగాలి, ఇక్కడ నడవాలి అనేసి వీళ్ళందరూ అనుకుంటుంటారు. అలానే హిందూ టెంపుల్స్ పైన అటాక్స్ చేస్తుంటారు. అయితే స్థానిక బంగ్లాదేశ్లోని కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపివేయడం జరుగుతుంది. అండ్ బంగ్లాదేశ్ నుంచి హిందువులు వెళ్ళిపోవాలి అనేసి చెప్పడం జరుగుతుంది. అండ్ టెంపుల్స్ అండర్ అటాక్, టెంపుల్స్ని వీళ్ళు అటాక్ చేస్తున్నారు. అంటే ఈ స్టూడెంట్స్ వార్, ఈ బంగ్లా ముక్తి మోర్చా ఏదైతే ఉందో, సో వాళ్ళ వార్ కాస్త ఇక్కడ మతాలని తీసుకొచ్చే విధంగా అయితే జరుగుతుంది. ఎందుకంటే మెజారిటీ మతం అక్కడ ఇస్లాం కాబట్టి ఇంకా మిగిలిన ఏ మతాలు అక్కడ కనిపించొద్దు అనేసి ఇలాంటి రాడికల్స్ అన్నవాళ్ళు ముందుకు వస్తున్నారు. అదే షేక్ హసీనా కూడా ఇలాంటి రాడికల్స్ని కంట్రోల్ చేయడంలో కాస్త గతి తప్పింది అనుకోవచ్చు. అందుకోసమే షేక్ హసీనా దుస్థితి ఎలా అయింది అంటే, ఆమె తన సొంత దేశం బంగ్లాదేశ్ నుంచి, అంటే షేక్ హసీనాకి సంబంధించిన ఫ్యామిలీ ఆ స్వాతంత్ర సమరయోధులు అన్నమాట. సో అలాంటి స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీ నుంచి, అంటే ఇప్పుడు మనం ఇక్కడ అనుకోవచ్చు ఇందిరాగాంధీ అనుకోవచ్చు, వాళ్ళ తండ్రి అనుకోవచ్చు, అంటే వాళ్ళందరూ స్వాతంత్ర సమరయోధులు అనేసి మనం అనుకుంటాం కదా. సో ఇక్కడ పరిస్థితులు బాగాలేక ఇందిరాగాంధీ భారతదేశం నుంచి పక్క దేశంకి పారిపోయి
ఉంటే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి షేక్ హసీనా కలిగింది. సో ఆమె అక్కడి నుంచి పారిపోయి వేరే ఏ దేశాలకు వెళ్లకుండా కూడా భారతే తనకు ఇక్కడ సేఫ్టీగా మమ్మల్ని చూసుకుంటుంది అనేసి ఎలా అయితే దలైలామా టిబెట్ నుంచి ఇక్కడికి వచ్చారో, ఎలా అయితే మిగిలిన దేశాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన పౌరులు వచ్చి మన భారతదేశంలో తలదాచుకున్నారో, అలానే ఈ బంగ్లాదేశ్కి సంబంధించిన షేక్ హసీనా కూడా తను అక్కడ రిజైన్ చేసి భారతదేశానికి వచ్చేసిన పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ బంగ్లాదేశ్ బర్నింగ్ ఇప్పటితో ఆగుతుందా లేదా అనేసి మాత్రం మనకి ఇక్కడ అర్థం కావట్లేదు. అయితే ఇదే అంశంలో ఆమె ఎప్పుడైతే రిజైన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందో దాని తర్వాత మాత్రం రాజకీయ నాయకులు ఎక్కడ పడితే అక్కడ ఇంకా వాళ్ళు ఫ్లైట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడం ఇదంతా జరిగింది. అండ్ మనకి ఎలా అయితే పార్లమెంట్ ఉందో బంగ్లాదేశ్ కూడా అలానే పార్లమెంట్ ఉంది. ఆ పార్లమెంట్లో ఈ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ ఈ ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో, రజాకార్స్ అనేసి ఎవరైతే పిలిచారో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పార్లమెంట్లో అక్కడి ఫర్నిచర్ ధ్వంసం చేయడము, వాటిని నిప్పు పెట్టడము, అలానే షేక్ హసీనాకు సంబంధించిన ప్యాలెస్లోకి చొరబడ్డము. సో అక్కడ అంటే కొన్ని వీడియోస్ మనము సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. షేక్ హసీనాకు సంబంధించిన బెడ్రూమ్ వరకు కూడా వీళ్ళు వెళ్ళి అక్కడ ఏవైతే మ్యాట్రెస్ ఉన్నాయో వాటిపైన పడుకోవడము, సెల్ఫీలు, వీడియోలు ఇలాంటివన్నీ చేస్తున్నారు అనమాట. సేమ్ ఇన్సిడెంట్ మనం లాస్ట్ యూఎస్లో జరిగింది అనేసి మనం తెలుసుకోవచ్చు. సో బ్లాక్ లివ్స్ మ్యాటర్ అనేసి అప్పట్లో ఒక గొడవ జరిగింది. సో దాంట్లో భాగంగా నల్ల జాతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అండ్ శ్వేత జాతీయులకు గొడవలు జరుగుతున్నాయి, మేము నల్ల జాతీయులకి సపోర్ట్ చేస్తాము అనేసి చాలామంది ప్రదర్శనలు చేయడం జరిగిందన్నమాట. సో ఆ ప్రదర్శనలు కాస్త ఆందోళనకరంగా మారి దాని తర్వాత మొత్తం అంటే పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసే ఉంటాము. అంటే పాకిస్తాన్ ప్రధానికి వ్యతిరేకంగా అంటే ఇక్కడ ఇస్లామిక్ కంట్రీయే, ఇక్కడ ఇస్లామిక్ కంట్రీయే. సో పాకిస్తాన్ ప్రధానికి వ్యతిరేకంగా కొంతమంది ఆందోళనకారులు పాకిస్తాన్ యొక్క ఈ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యొక్క ప్యాలెస్కి చేరుకోవడము, ప్యాలెస్లో ఇంకా అంటే ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ ఉంటాడు, ఎలాంటి ప్లేస్లో ఉంటాడు ఇవన్నీ చూడటానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఆ ప్యాలెస్ని కైవసం చేసుకున్నారు. కైవసం చేసుకున్నాక ఇంకా అక్కడ వీడియోస్ చేయడము, ఆ సెల్ఫీ వీడియోస్, ఆ వీడియోస్ ఇవన్నీ బయటికి రావడం ఇదంతా జరిగింది. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో చూసుకున్నా కూడా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఎవరైతే అప్పటి పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓడిపోయాక అక్కడి మిలిటెంట్ సంస్థ ఏదైతే ఉందో, సో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తీవ్రవాదులు వాళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన పార్లమెంటు అండ్ ప్యాలెస్ల పైన దౌర్జన్యం చేయడము, అక్కడికి వెళ్ళిపోవడము అండ్ ప్యాలెస్లో ఏదైతే గోల్డెన్ సీట్స్ అనేసి ఏదైతే ప్రధానమంత్రులకు అండ్ మిగిలిన పెద్దలకు ఏవైతే ఏర్పాటు చేస్తారో వాటిపైన కూర్చొని టీ తాగడము, ఇలాంటి చిల్లర వీడియోస్ అయితే మనం చూసాము. ఇలాంటి చిల్లర పనులు ఆఫ్ఘనిస్తాన్ చేసింది, పాకిస్తాన్లో జరిగింది. ఇప్పుడు ఇలాంటి చిల్లర పనులు ఈ చిల్లర నా కొడుకులు చేస్తున్నారనమాట, వాళ్ళే ఈ బంగ్లాదేశ్ వాళ్ళు. సో ఇక్కడ వాళ్ళ దేశంలో ఇదంతా జరిగితే మనకేం సంబంధం అనేసి మనం కాస్త కామ్గా ఉందాము, లేకపోతే పట్టించుకోవద్దు, న్యూస్ని న్యూస్ లాగా చూద్దాం అనుకుంటే మనం ఇక్కడ పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే బంగ్లాదేశ్లో జరిగింది అంటే అది పక్కనున్న వెస్ట్ బెంగాల్ కూడా ఇంప్లిమెంట్ అవుద్ది. బికాజ్ వెస్ట్ బెంగాల్లో మనం ఒక సూపర్ సెక్యులర్ ఒక మమతా బేగం ఉందన్నమాట. సారీ, మీరు మమతా బెనర్జీ అనుకోవచ్చు, బట్ మమతా బేగం అనేసి అయితే నేను ఇక్కడ సంబోధిస్తా. బికాస్ మైనార్టీ అప్పీస్మెంట్ కోసం ఆమె చెయ్యందంటూ ఏది ఉండదు. అలాంటి ఈ మమతా బెనర్జీ, మమతా బేగం, సో బంగ్లాదేశ్ అల్లర్ల బాధితులు ఎవరైనా ఉన్నా అంటే వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా, హిందువులైతే ఎవరు రారు, ముస్లింలు ఎవరు ఉన్నా కూడా వాళ్ళు వచ్చి మా తలుపు తడితే బెంగాల్లో మేము ఆశ్రయం అంటే ఇస్తాము అనేసి అయితే వీళ్ళు చెప్పుకొని వచ్చిండ్రు. అంటే ఎవరైతే మమతా బెనర్జీ ఉందో ఆమె చెప్పుకుని రావడం జరిగింది. సో ఇదంతా జరిగిన తర్వాత అంటే ఒక దేశానికి సంబంధించిన ఎల్లలు ఉంటాయి, ఆ దేశంలో ఎవరు రావాలి ఎవరు పోవాలి అన్నది ఒక ఎల్ఓసి ఉంటుంది. సో వీటన్నిటిని దాటుకొని మీరు వస్తే మేము ఇక్కడ మీకు నిరాశ్రయులకి ఇల్లు కల్పిస్తాము అనడం ఇది ఎలా ఉంది అంటే ఇంకా అప్పటి వరకు అంటే మొన్నటి వరకు ఇల్లీగల్గా వచ్చిన బంగ్లాదేశీస్కి వీళ్ళు మైనార్టీ అప్పీస్మెంట్ కోసం, మైనార్టీ ఓట్ల కోసం ఆధార్ కార్డులు, ఇక్కడ రేషన్ కార్డులు ఇవన్నీ వాళ్ళ నేతలు చేసి ఇచ్చేవాళ్ళనమాట. సేమ్ మనకు హైదరాబాద్లో ఇక్కడ ఇంకా వేరే వేరే చోట్లలో ప్రతి చోట్ల మనకు భారతదేశంలో కనిపిస్తుంది. మైనార్టీ నేతలు ఎవరైతే ఉంటారో అండ్ స్థానిక హిందూ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మైనార్టీ ఓట్ల కోసం ఈ రోహింగ్యాలకైనా బంగ్లాదేశీలకైనా ఇలాంటి ఈ ఓట్స్ కోసం రేషన్ కార్డ్స్ చేసి ఇవ్వడం, ఆధార్ కార్డ్ చేసి ఇవ్వడం ఇవన్నీ చేసిస్తుంటారు. సో అలానే బంగ్లాదేశ్లో, బెంగాల్లో కూడా ఇదంతా కామనే. సో అలాంటిదే ఇప్పుడు
ఇల్లీగల్ కాస్త లీగల్గా మార్చి మేము నిరాశ్రయులకి ఇక్కడ చోటు ఇస్తున్నాము అనేసి తీసుకొస్తే ఎంతోమంది ఇక్కడికి వస్తారనమాట. లాస్ట్ టైం బెర్లిన్లో జరిగింది, ఫ్రాన్స్లో జరిగింది, ప్యారిస్లో జరిగింది, అమెరికాలో జరిగింది. ఇలా చాలా కంట్రీస్లో ఇల్లీగల్గా వచ్చిన నిరాశ్రయులు దాని తర్వాత అక్కడ అగ్నికి ఆజ్యం పూసినట్టు అక్కడ మొత్తం ఆ దేశాలని మంటల్లో పెట్టిన ఘటన మనం మర్చిపోకూడదు అనేసి అయితే ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఎందుకంటే మనం సేఫ్గా ఉండాలి అంటే ఇలాంటి దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కాస్త పక్కన పెట్టాలి. కాకపోతే ఇలాంటి సూపర్ సెక్యులర్ నాయకులు ఉంటారు, అటు ములాయం సింగ్ యాదవ్ అనుకోవచ్చు, ఇటు సైడ్ మమతా బెనర్జీ అనుకోవచ్చు, లేకపోతే ఇంకెవరైనా కాంగ్రెస్ నాయకులు అనుకోవచ్చు. వీళ్ళందరూ ఏంటంటే మైనారిటీ అపీజ్మెంట్ కోసం ఇవన్నీ చేస్తూనే ఉంటారు. అండ్ ఇలాంటి మైనారిటీ అపీజ్మెంట్ ఉన్నన్ని రోజులు మన దేశం సేఫ్గా ఉండదు అనేసి నేను చెప్పుకుంటున్నాను. నేనే కాదు, సోషల్ మీడియాలో చాలామంది దీని గురించే మాట్లాడుతున్నారు. అండ్ తాజా రిపోర్ట్స్ చూసినా కూడా అక్కడ ఏదైతే ఇందాక 25-30% ఉన్న హిందువులు 5%కి పడిపోయారు అనుకున్నాం కదా. సో ఇక్కడ అంతకన్నా ఇంకా తక్కువ హిందువులు నమోదయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు వ్యానిష్ అయిపోయారు కాబట్టి బంగ్లాదేశ్ కూడా అలాంటి కోవలోకి వస్తుంది. అండ్ వందలాది మందిని అక్కడ చంపేస్తున్నారు, అంటే హిందువులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళందరినీ చంపేస్తున్నారు అనేసి అయితే ఇక్కడ ప్రముఖ ఇన్షార్ట్స్ అనేసి ఒక ఏదైతే న్యూస్ వెబ్ పోర్టల్ ఉందో సో దాంట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి పక్కా న్యూస్లను మేము మీకు అందిస్తూ ఉంటాము. కాకపోతే ఇలాంటి సూపర్ సెక్యులర్ నాయకులకు మనం ఏదైతే ఓట్లేస్తామో ఓట్లేసే ముందు ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే ఓట్లేసిన తర్వాత మన దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది, అంటే నా ఇంటికి ఒక ఏదైనా మంచి జరిగిందా, నా ఇంటికి నీటి పథకం వచ్చిందా, లేకపోతే నా ఇంటి వాళ్ళకు జాబ్ వచ్చిందా అన్నది ఇవన్నీ కాస్త పక్కన పెట్టేసి అన్నది కాస్త పక్కన పెట్టేసి దేశ హితం కోసం ఎవరైతే వర్క్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని మనం ఎన్నుకోవాలి. బై గాడ్స్ గ్రేస్ ఈసారి కూడా ఇక్కడ మోడీజీ వచ్చారు కాబట్టి ఈ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్కి సంబంధించిన పావులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ పారట్లేదు. లేకపోతే ఖలిస్తానీ ఉగ్రవాదులు లాస్ట్ టైం ఢిల్లీ దగ్గర అండ్ జంతర్ మంతర్ దగ్గర అండ్ ఎర్రకోట దగ్గర ఏం చేస్తారో మన అందరికీ తెలిసిందే. ఎర్రకోట దగ్గర భారత త్రివర్ణ పతాకాన్ని దించేసి అక్కడ ఖలిస్తాన్కి సంబంధించిన ఒక పతాకాన్ని ఎగరవేశారు. చాలామంది అది సిక్కు పతాకం అనుకున్నారు, కాకపోతే అది ఖలిస్తానీ పతాకం. సేమ్ నల్ల జాతీయుల గొడవ ఏదైతే అమెరికాలో జరిగిందో అక్కడ జరిగింది, అండ్ పాకిస్తాన్లో జరిగింది, అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగింది. అండ్ అలాంటి గొడవల నుంచి మనం కాస్త మోడీజీ ఉండడం వల్ల కాస్త సేఫ్ సైడ్లో ఇక్కడ ఉన్నాము. సో అలాంటి ప్రభుత్వాన్ని మాత్రమే మనం ఎన్నుకుంటే మన దేశ హితం కోసం బాగుంటుంది అనేసి అయితే నేను ఇక్కడ ఖరాఖండిగా చెప్పేస్తున్నాను. అంటే మీరు ఇక్కడ మోడీ గురించి మాట్లాడుతున్నాడు, బీజేపీ గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటే నాకు నా దేశం అన్నది ఇంపార్టెంట్. మైనార్టీ అపీజ్మెంట్ చేసేంత వరకు మన దేశం ఇలానే ఉంటుంది. ఇక్కడ మైనార్టీలైనా మెజారిటీ ప్రజలైనా ఇద్దరిని రెండు కళ్ళలాగా చూసుకుంటేనే నడుస్తుంది. కాకపోతే ఇప్పుడున్న సెక్యులరిజం అన్న పదం ఏదైతే ఉందో అది కేవలం ఆ డిక్షనరీలో పేజ్ని కనుక మనం వెతికితే సెక్యులరిజం అన్నదానికి అర్థం కేవలం మైనార్టీస్కి మాత్రమే హెల్ప్ చేయడము, మైనార్టీస్కి మాత్రమే మనం సపోర్ట్ చేయాలి అనడం మాత్రమే సెక్యులరిజం లాగా కనిపిస్తుంది. సో వీడియో అయితే ఎండ్ చేస్తాము. కాకపోతే ఇంకో చిన్న పాయింట్ నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి అంటే ఒక ప్రధాని పారిపోయి భారత్కి వచ్చింది. ఆమెకి ఎన్ని సీట్లు వచ్చాయి అండ్ ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు వచ్చాయి మనం ఒకసారి చూద్దాం. షేక్ హసీనా వాన్ 224 సీట్స్, ఓకే, మొత్తం బంగ్లాదేశ్లో. ప్రతిపక్షం మెయిన్ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో దానికి 11 వచ్చాయి, ఇండిపెండెంట్ 62 వచ్చాయి అన్నమాట. అంటే వీళ్ళు ఎన్డీఏ కూటమి అండ్ ఇండియా కూటమి చూసుకోండి అన్నమాట. సో ఇండియాకి ఎన్ని వచ్చాయి మనందరికీ తెలిసిందే. సో వీళ్ళు 11 వచ్చినా కూడా మెయిన్ అపోజిషన్ పార్టీ, ఇక్కడ అర్థం చేసుకోండి ఎన్డీఏ ఇండియా అనేసి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనేసి. సో ఇక్కడ బంగ్లాదేశ్లో కూడా ఓకే 11 వచ్చినా కూడా వీళ్ళు దేశాన్ని అస్తవ్యస్తం చేయడంలో తమ ఆధిక్యాన్ని అయితే చూపించుకున్నారు. బంగ్లాదేశ్ బర్నింగ్ అనేసి మనం ఈరోజు ఏదైతే వీడియో మాట్లాడుతున్నామో సో ఆ వీడియో దీని గురించి అన్నమాట. అంటే ఇలాంటి నాయకుల చేతిలో మన దేశం పడితే ఎలా ఉంటుందో అన్నది మీరు ఒక్కసారి ఆలోచించండి. సో ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు 62, మెయిన్ ప్రతిపక్షం పార్టీ గెలిచింది 11 అండ్ షేక్ హసీనా గెలిచింది 224 సీట్లు. తను గెలిచి కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితిలో మన భారతదేశాన్ని మనం నెట్టేద్దామా? సో మళ్ళీ అదే మాట చెప్తున్నాను. ఈరోజు ఏదైతే వీడియో మీరు చూస్తున్నారో దీనిపైన మీరు ఏమంటారు? మన భారత్ సేఫ్ హ్యాండ్లో ఉందా లేకపోతే ఎలా ఉంది అన్నది మీరే కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.